ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గ సమస్యలు గాలి కొదిలేసి అసెంబ్లీలో సొంత కంపెనీ ప్రయోజనాల కోసం పాకులాడారని ఆరోపించారు. ముఖ్యంగా వీటీపీఎస్ బూడిద కాలుష్యం టెండర్పై ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని ప్రశ్నించారు. వీటీపీఎస్ కాలుష్యం గురించి కానీ, కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు, వాళ్ళని రక్షించండి అని కానీ, ఒక పక్కన వీటీపీఎస్ యాజమాన్యం టెండర్ పిలిచింది. ఆ టెండర్ ద్వారా కొన్ని వందల మంది లారీల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు పని లేక పొట్ట చేత పట్టుకొని హలో లక్ష్మణ అని చెప్పేసి ప్రతి ఊరు తిరుగుతున్నారని కానీ, ఏ ఒక్కటి కూడా ప్రశ్నించకుండా తన కంపెనీ సోలార్ కంపెనీలో నాకు డబ్బులు రావాలనో, నాకు సబ్సిడీ రావాలనో, నా సోలార్ కంపెనీకి లాభాలు చేయండి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు. కనీసం ఇప్పుడు జరుగుతున్న పాపం కొన్ని వందల లారీల యజమానుల గురించి